నేటి ఆధునిక జీవన విధానంలో శారీరక మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచేందుకు ఏకైక సాధనంగా యోగా బాగా ఉపయోగపడుతుందని శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. స్థానిక మేడల్ కాలనీ యోగాంధ్ర పార్కులో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఇన్ఛార్జ్ జామి సత్యనారాయణ నేతృత్వంలో యోగా గురువు బిక్కిన శివకుమార్ పర్యవేక్షణలో యోగా పోటీలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పురుషులు, మహిళలు, విద్యార్థులు 3 కేటగిరీలుగా విభజించి వృక్షాసన, నౌకాసన, ఉద్దాన పాదాపన, విమానాసనాలపై పోటీలు నిర్వహించారు. ముఖ్యంగా అతిథులుగా హాజరైన సోము వీర్రాజు, డాక్టర్ కర్రి రామారెడ్డి సమక్షంలో వారికి ఆసనాలపై పోటీలు నిర్వహించి బహుమతి ప్రదానం చేశారు. వారు మాట్లాడుతూ యోగాను ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. యోగా గురువు బిక్కిన శివకుమార్, ఇన్ఛార్జ్ జామి సత్యనారాయణ మాట్లాడారు. యోగా గురువు సిహెచ్ చిట్టిబాబు, నగరంలోని యోగా కేంద్రాల గురువులు, శిష్యులు పాల్గొన్నారు. సుహారిక భరతనాట్యం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఆమెకు సోము వీర్రాజు చేతుల మీదుగా చిరు సత్కారం చేసి అభినందించారు. దీన్ని ఇంటర్నేషనల్ గా యుఎన్ వైలో యోగాని గుర్తించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇవాళ మన దేశం నుంచి అనేక మంది యువకులు యోగాని నేర్పడానికి విదేశాలకు వెళుతున్నారు. అక్కడ విదేశాల్లో యోగాని నేర్పించడం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ కే కాదు, ఆరోగ్యాన్ని కూడా సరిచేసేటువంటి ఈ యోగాని ప్రపంచ దేశాలు స్వీకరించడం. భారతదేశం ఎప్పటికైనా ప్రపంచ దేశాల్లో విశ్వగురు స్థానాన్ని సాధించాలి అని ఒక మాట చెప్తూ ఉంటాం. విశ్వగురు అనే స్థానాన్ని ప్రపంచ దేశాలకి భారతదేశం ఇస్తుంది. అందులో యోగా ఒక సాధనం. ప్రపంచానికి యోగాని అందించినటువంటి దేశం భారతదేశం. రోజు మన యోగాంధ్ర పార్క్ లో ఇక్కడ సంక్రాంతి పోటీల్లో భాగంగా మనం అన్ని యోగా సెంటర్లని ఇన్వైట్ చేసి యోగా పోటీలు నిర్వహించడం జరిగింది. అన్ని యోగా సెంటర్లని సమన్వయపరిచి అందరూ యోగా స్టూడెంట్లు వచ్చి ఈ రోజు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇక్కడ జరిగే స్టూడెంట్స్ ఎవరైతే యోగాంధ్ర పార్క్ లో నిత్య యోగ సాధకులు ఉన్నారో వాళ్ళ సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ పార్క్ యొక్క ఇన్ఛార్జి గారైన సత్యనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ యొక్క ప్రాజెక్ట్ లో విజేతలందరికీ కూడా బహుమతులు అందించడానికి ముఖ్య అతిథులుగా సోము వీర్రాజు గారు, అలాగే కర్రి రామారెడ్డి గారు విచ్చేసి, అలాగే అనేక గురువులు అన్ని యోగా సెంటర్ నుంచి వచ్చి అందరికి విజేతలకి మెమోంటోలు ఇవ్వడం జరిగింది. రాజమహేంద్రవరంలో ఉన్న యోగా సెంటర్స్ మొత్తం వారి గురువులు, శిష్యులు మొత్తం అందరూ కలిసి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మా యోగాంధ్ర పార్క్ లో ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనడం జరిగింది. రాజమహేంద్రవరంలోనే మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో ఉన్న అన్ని యోగా సెంటర్లో ఏకమై ఈ సంబరాలు మేము జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి మహిళలు చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాలనీ వాసుల యొక్క ప్రోత్సాహంతో, యోగా సభ్యుల యొక్క ప్రోత్సాహంతో, ముఖ్యంగా ఈ నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఈ పార్కు నిర్మించే విషయంలో మాకు ఇచ్చిన సహకారం ఎప్పటికీ మర్చిపోలేం. అలాగే సోము వీర్రాజు గారు, అలాగే డాక్టర్ కర్రి రామారెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ గారు అయినటువంటి రాహుల్ మీనా గారు కూడా ఈ పార్క్ అభివృద్ధికి కానీ మాకు ఇక్కడ నిరంతరం యోగా చేసుకోవడానికి కానీ చాలా చక్కటి వస్తువులని ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ కూడా యోగాంధ్ర పార్క్ తరఫున మేము అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.